తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసింది ప్రభుత్వం. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ లో తెలంగాణ పాత్ర గొప్పగా ఉండాలనే ఈ డాక్యుమెంట్ ను రూపొందించామని చెప్పారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలనే ప్రయారిటీ అని, మహిళా, యువత, రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ విజన్ ఉంటుందని చెప్పారు. విజన్ బాగుందని, తెలంగాణ అద్భుత శక్తిగా ఎదిగే స్కోప్ ఉందని చెప్పారు వక్తలు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 4 గోడల మధ్య తయారు చేసింది కాదని, నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, టెక్నాలజీ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశం $30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంటే తాము $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ లో తెలంగాణ పాత్ర గొప్పగా ఉండాలన్నదే తమ ఆలోచన అన్నారు రేవంత్. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I am going to take role model from China, Japan, Germany, South Korea and Singapore. At the same time, they are my role models and I am going to compete with them. With their inspiration, I am going to develop my state. I am going to take up my welfare and development. వచ్చే 20 ఏళ్లలో 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎందరో ప్రముఖులతో సుదీర్ఘ చర్చలు జరిపి విజన్ డాక్యుమెంట్ తెచ్చామని చెప్పారు. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేయటమే మా లక్ష్యమని చెప్పారు. After a day and half of the summit, I hope you saw the natural hospitality that Telangana is known for it. Hospitality is indeed our philosophy. Before I go further, I want to express heartfelt gratitude for the truly participative spirit in which the Telangana Rising 2047 vision was crafted. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ బాగుందన్నారు మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. యువత, మహిళల అభివృద్ధి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి టీంను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని చెప్పారు. లక్ష్యాలు చేరాలంటే మన ఆశయం గొప్పగా ఉండాలని ఈ విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు ఆనంద్ మహీంద్రా. Have at some point in your lives experienced a moment when suddenly the horizon of possibilities opened up in front of you. And I believe that nations and states also experience such moments. And as I stand before you here today, I can say with absolute conviction that Telangana is at precisely such a pivotal juncture in its journey. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. యువతలో స్కిల్ ఇంప్రూవ్ చేయటం చాలా ముఖ్యమని చెప్పారు. ఐటీ, ఫార్మా, బయో, సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉందని చెప్పారు. Possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India. ఇండియా గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. హైదరాబాద్ అభివృద్ధి పరుగు పెడుతోందని చెప్పారు. స్ట్రాంగ్ లీడర్షిప్, అద్భుత విజన్ తో తెలంగాణ ముందుకెళ్తోందని చెప్పారు. As Telangana marks this milestone year, it does so at a moment when India as a whole is shaping its future, working to build a fully developed and globally leading India by the time the nation marks its centenary of independence in 2047. In many respects, Telangana's own journey of the past decade exemplifies the spirit and momentum of India as a whole, a people with a commitment to prosperity, human development, and also the power of innovation. హైదరాబాద్ గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా ఎదగాలని అన్నారు చిరంజీవి. గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో లేని వనరులు ఏవని, అంతర్జాతీయంగా ఎందుకు ఎదగలేమన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్లు వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా
నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈరోజున ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. 2 రోజుల సమ్మిట్ అట్టహాసంగా ముగిసింది. డ్రోన్ షోలు అలరించాయి. హైదరాబాద్ దేశంలోనే మోస్ట్ అట్రాక్టివ్ సిటీ అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా అందరికీ హైదరాబాద్ నివాసయోగ్యమైన నగరమని చెప్పారు. ఇలాంటి నగరానికి పెట్టుబడులు రావటం అవసరమన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేలా, ఇండస్ట్రీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేలా ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇస్తుందన్నారు. ఇక ఇప్పటికే దావోస్ పర్యటనతో 1,00,000 ఉద్యోగాలు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్తో మరో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్న మంత్రి వివేక్ తో యాదగిరి ఫేస్ టు ఫేస్. వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో పాటు ఇందులో ప్రధానంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలే ఎక్కువగా కుదుర్చుకునే లక్ష్యంగా ఈ సమ్మిట్. సో వివిధ రంగాలకు సంబంధించిన అంశాల మీద చర్చతో పాటు పెట్టుబడులు అనేది పెద్ద ఎత్తున ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. దీని ఎట్లా చూస్తారు? ఇక్కడ మా మేయర్ గారు ఉన్నారు. హైదరాబాద్ సిటీ దేశంలో మోస్ట్ అట్రాక్టివ్ సిటీ ఈ దేశంలో ఉన్నదంటే అది హైదరాబాద్ సిటీ. ఆ హైదరాబాద్ సిటీని మా మేయర్ గారు మంచిగా ఒక వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు. సో ఇక్కడ స్కిల్ లేబర్ కోసం నేను నిన్న కూడా చెప్పినాను, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్, ఇతర రాష్ట్రాలేమో ట్రైనింగ్ కోసం పైసలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీకి ఏ అవసరమో అది ఆల్రెడీ ట్రైన్ ఉంటారు. సో ఇమీడియట్లీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అవసరం ఉండదు. వాళ్ళు ఇమీడియట్లీ జాబ్స్ మీద వెళ్ళొచ్చు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారు కూడా 40,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. ఆయన డావోస్ పోయి వచ్చి 2 సార్లు 1,00,000 ఉద్యోగాలు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ సమ్మిట్. తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తే కూడా రాష్ట్రానికి మంచి. నిన్న ఈరోజు ఈ 2 రోజుల పాటు కూడా చూస్తాం మనకు 5,40,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇన్ టైంలో కనుక వస్తే ఉద్యోగ అవకాశాలు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఇంతకుముందు డావోస్ పోయి వచ్చినందుకు 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంటే సుమారు 1,00,000 నుంచి 2,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సో ఇది మొత్తానికి 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు అనేవి కూడా అదే తరహాలో పెద్ద ఎత్తున కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్. వార్డుల డీలిమిటేషన్పై రేపటి నుంచి ప్రజల అభ్యంతరాలను జీహెచ్ఎంసీ స్వీకరించనుంది. జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో రేపటి నుంచి 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. లిఖితపూర్వక అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటుతో సభ్యుల అభిప్రాయాలను సేకరించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్. వార్డుల డీలిమిటేషన్పై రేపటి నుంచి ప్రజల అభ్యంతరాలను జీహెచ్ఎంసీ స్వీకరించనుంది. జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో రేపటి నుంచి 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. లిఖితపూర్వక అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటుతో సభ్యుల అభిప్రాయాలను సేకరించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవీందర్ నాయక్ ఏసీబీ వలకు చిక్కాడు. షాద్నగర్ హోటల్లో రేషన్ డీలర్ యాదయ్య నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నారం రేషన్ డీలర్ యాదయ్యను డీటీ 2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. లంచంతో పట్టుబడిన డీటీ రవీందర్ నాయక్ ను విచారించారు ఏసీబీ ఆఫీసర్లు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవీందర్ నాయక్ ను ఏసీబీ వలకు చిక్కారు. ఇక షాద్నగర్ హోటల్లో రేషన్ డీలర్ యాదయ్య నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నారం రేషన్ డీలర్ యాదయ్యను డీటీ 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఇక దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక లంచంతో పట్టుబడిన డీటీ రవీందర్ నాయక్ ను విచారించారు ఏసీబీ ఆఫీసర్లు. ఒక 20 సంవత్సరాలు షాప్ నడుపుతున్నాను. షాప్ నడుపుతుంటే గతంలో వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళంతా ఎవరుగా మేము పెద్ద టార్చర్ పెట్టలేదు డీలర్. సో మామూలుగా వచ్చి చూసిపోయేది. ఇప్పుడు ఈయన రవీందర్ నాయక్ అంటే ఆయన వచ్చి ప్రతి రేషన్ షాప్కు 500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్. దీని విషయంలో మా ఎంబడి పడకండి సార్ అంటే అని చెప్పినాం. చాలాసార్లు ఇచ్చినాం. 30 తారీఖున వచ్చేసి బియ్యం దిగిన అర్ధ గంట సేపటికి నేను బియ్యం తీసుకొని షాద్నగర్ వెళ్ళిపోతే షాద్నగర్ నుంచి పిలిపించాను. ఈయన షాప్ తెరుస్తుందా అని చెప్పేసి అంటే వచ్చేసినాక షాప్ తెరిచినాక నాకు ఆల్రెడీ సంచికి 5 కిలోలు 10 కిలోలు తక్కువనే అని మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. 2 క్వింటాల బియ్యం షార్టేజ్ ఉన్నాయి, పాత బియ్యం షార్టేజ్ ఉన్నాయి సరైన బియ్యం చెప్పినాము. సో అయినాక కేసు రాసినాక కేసు పిలిచి జేసీ గారి దగ్గర పిలిస్తే వస్తే జేసీ గారు సారు ఫైన్ రాసిండట. ఆ ఫైన్ విషయం కట్టుకోండి అంట. దీని విషయంలో నాకు ఏం చేసినట్టే 20,000 రూపాయలు ఇవ్వాలి, కేసు క్లోజ్ చేస్తా, లేకపోతే ఆర్డర్ 20,000 ఇస్తే ఆర్డర్ ఇప్పిస్తా, లేకపోతే షాప్ సీజ్ చేస్తా అని చెప్పేసి 1 నెల 2 నెలల నుంచి చెంబడాడు. ప్రతి డీలర్ 500 ఇవ్వకపోతే షాపు అందరి మీద 6A కేసులు చేస్తా. ఏ డీలర్ ఇవ్వకపోయినా ఆ డీలర్ పైన 6A కేసులు చేస్తారు. మొన్న రీసెంట్గా 20,000 రూపాయలు అడిగాను. 10,000 ఒకసారి అంటే 10,000 ఒకసారి తీసుకున్నాడు. 20,000 రూపాయలు మళ్ళీ అడిగాడు. సార్ నా దగ్గర లేవంట అంటే లేదు ఇచ్చినంత వరకు కాదు, లేకపోతే క్రిమినల్ కేసు చేస్తాం. హైదరాబాద్ పరిధిలో చెరువుల కబ్జాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సైదాబాద్ ఎర్రకుంట చెరువులో 5 ఎకరాలను కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. కబ్జాలపై వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కబ్జాలపై సర్వే అనంతరం హద్దులు ఏర్పాటుతో చెరువును కాపాడుతామని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చేసుకోవచ్చు అండి, వ్యవసాయం అని కాదు, వ్యవసాయం లోపల చేయొచ్చు. లోపల అంటే ఎత్తుకుంటే చెరువు కింద ఉండేటటువంటి ఫీల్డ్స్ ఇది అర్థమైపోతుంది. చెరువు క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ కింద కనీసం ఒక 50 ఎకరాలు ఉంటుంది సార్. అప్పుడు అంతా పెడతాము మీ దగ్గర. చుట్టూ కాసర పనులు కూడా మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 5 ఎకరాలు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము. అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్ని కూడా. షాద్నగర్ పరిధి దుర్గా స్టీల్ కంపెనీలో చోరీ చేసిన మేనేజర్ను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి దగ్గర 7.5 లక్షల రూపాయలను సీజ్ చేశారు. కంపెనీలో ఈ నెల 3న 7 లక్షల రూపాయల నగదు కంపెనీ డీవీఆర్ చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓనర్ రాజ్ కుమార్. ఇక కంపెనీ కార్మికుడు బబ్లు దగ్గర
టేబుల్ లాక్ కీ తీసుకుని మేనేజర్ అపహరించినట్లు విచారణలో నిర్ధారించారు పోలీసులు. మేనేజర్ కమల్ కిషోర్ వర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. షాద్నగర్ మండలంలోని వెలికట్ట శివార్లో దుర్గా స్టీల్ అనే ఒక కంపెనీ కలదు. దీని పేరు ఓనర్ రాజ్ కుమార్. తన స్టీల్ కంపెనీలో కమల్ కిషోర్ వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు. ఎవరైతే కమల్ కిషోర్ వర్మ అంటే రెగ్యులర్గా అంటే మెయింటెనెన్స్ మొత్తం ఆయన చూస్తాడు. 3 నాడు సాయంత్రం ఆ బీరువా చెస్ట్లో ఒక 7.5 lakhs పెట్టి తాళం వేసి కీ తీసుకెళ్ళి రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది. 4 నాడు ఉదయం వెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ ఓనర్ కుట్టి రాజ్ కుమార్ చెప్పగా రాజ్ కుమార్ వచ్చి మనకు పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 4వ తేదీ నాడు 9 గంటలకు మనకు ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అలాగే ఎస్ఐ గారు టీం అంతా కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ ఉన్నాడో అతనిపైన అనుమానాలు ఎక్కువ వచ్చేటప్పటికీ ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతను అదుపులో తీసుకుని విచారించగా అతడే ఈ నేరం విషయంలో పెట్టుకోవడం జరుగుతుంది. అతని వద్ద నుంచి దాదాపు ఈ 7.5 lakh రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నేరాన్ని తను ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ముఖ్య పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డిఏ గారిని, ఎస్ఐ గారిని వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని చెప్పి డీసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు అప్రిషియేషన్ చేయడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు క్రైమ్ టీమ్ చాలా అందుబాటులో ఉండి కేసులు త్వరితగతిన డిటెక్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. కుత్బుల్లాపూర్ బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 2న లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ కంపెనీలో చోరీ జరిగింది. 6 రోజుల్లోనే చోరీకి 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి వద్ద 2,27,000 రూపాయల నగదు, 53 గ్రాముల వెండి గాజులు, బైక్ ను సీజ్ చేశారు. నిందితులు క్యాబ్ డ్రైవర్ వంశీకృష్ణ, బైక్ మెకానిక్ మట్ట భరత్ రాజీవ్ గాంధీలుగా గుర్తించారు. వీరిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరి గుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మట్టా సీను, ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగదగిరిగుట్లో ఉంటాడు. నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం. నగరంలో మరోసారి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ ఫోర్స్. డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా భారీగా ఆపరేషన్ చేపట్టిన ఈగల్ 11 మంది డ్రగ్ వినియోగదారులను అరెస్టు చేసింది. వారి తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్ కిట్స్ తో టెస్టులు చేసి గంజాయి తీసుకున్నట్టు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకుంది. వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించింది. అందరినీ డి అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కు రిఫర్ చేసింది. కోర్సు పూర్తయ్యాక కూడా ఈగల్ ఫోర్స్ నుంచి నిరంతరం ఫాలో అప్ ఉంటుందని తెలిపింది. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈగల్ ఫోర్స్. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. మేడారం జాతర పనులు వేగంగా జరుగుతున్నాయి. మేడారంలో ఒకవైపు సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాతి స్తంభాల పనులు ఏపీలోని రాయచోటి, ఆళ్లగడ్డలో కొనసాగుతున్నాయి. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్తంభాలపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు కళాకారులు. నిర్ణీత గడువులోగా జాతర పనులు పూర్తి చేస్తామన్నారు అధికారులు. వచ్చే నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది.
నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. హోరెత్తించే విదేశీ డీజే నైట్స్, బాలీవుడ్, హాలీవుడ్ సింగర్ల హంగామా, డాన్సర్ల షోలు, అదేవిధంగా స్వదేశీ, విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి నగరం ముస్తాబైంది. నయాసాల్ జోష్ వేడుకల్లో రెక్కలు తొడిగే ఎగిరిపోవాలని అనుకుంటున్న పార్టీ ప్రియులకు పబ్లు, రిసార్ట్లు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ చెప్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవటంలో హైదరాబాద్ కి పెట్టింది పేరు. నయాసాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ది ఒక్కో ప్రత్యేకత. నగర యువత నాడి తెరిసిన పబ్లు, క్లబ్లు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ టు ద పార్టీ అంటున్నాయి. విందు వినోదాలతో పాటు వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నాయి. వివిధ ప్యాకేజీలతో ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. కాన్సెప్ట్ ప్రాధాన్యంగా ఖరీదైన సంబరాలు చేసుకునేందుకు నగరవాసులు గెట్ రెడీ అంటున్నారు. పాత తేదీలకు గుడ్ బై చెప్పి కొత్త ఆశలకు వెల్కమ్ పలకడానికి న్యూ ఇయర్ జోష్ రొటీన్ అయినా నయాసాల్ సంబరాలు జరుపుకోవడంలో నగరవాసులు వినూత్నంగా ఉంటారు. ప్రతి ఏడాది స్టార్స్ తో సందడి చేసే న్యూ ఇయర్ హంగామా ఈసారి కూడా సెలబ్రిటీలను హైర్ చేసుకుంటోంది. కొంతమంది తమ కాన్సెప్ట్ ఆధారంగా ఖరీదైన సంబరాలకు హోటళ్లు, క్లబ్లు, పబ్లు సిద్ధం చేస్తుంటే మరికొన్ని క్లబ్లు వాల్ ఆఫ్ ద డీజేస్ అంటూ స్పెషల్ ఈవెంట్లని కండక్ట్ చేస్తున్నాయి. అంటే it's encouraging talent, music and all that. No, so unless we have some competition. Difference is totally high profile DJs are performing, and we are having a competition amongst the DJs only. So you will find a lot of music, people dancing. We are not getting stars because we feel now members are our stars. Actually members and members guests. But even that will be full actually. I do stay in Hyderabad. It's been 3 years now. I'm in Hyderabad. I love the city. I love the food. I love the culture. And yeah, ever since then, I think that I can also partially call myself Hyderabadi. The lifestyle is very secure and very boastful. It's very vivacious. And if one can enjoy music with loud emphasis on it, then it's nothing like that. సిటీ అవుట్స్కట్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్ వందల్లో జరుగుతుంటే అందులో ఒక్కో ఈవెంట్ ది ఒక్కో ప్రత్యేకత. కొన్ని ఈవెంట్స్ లో డీజేల మిక్సింగ్ కి కుర్రాళ్లు చిందులేస్తుంటే మరికొన్ని ఈవెంట్స్ లో లైవ్ మ్యూజిక్ తో మైమరిపించనున్నాయి. యూత్ కే కాకుండా ఎల్డర్స్ కోసం ఓల్డ్ సాంగ్స్ తోనూ స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇక ఈసారి కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని బేగంపేటలోని పోలీస్ హాకీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఈవెంట్. ఈ ఏడాది నిర్వహించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇదొక్కటే నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్ కావడం విశేషం. Yes, I like to say that it's a family show altogether and it's always about families. So yes, it's gonna be no alcohol because we want to promote the family values, and we come from the beautiful country India, Bharat. So we want to give those values and a lot of teachings. We also look forward to cultural celebrations to carry our rich heritage and culture, and जो हमारे beautiful moral values हैं थोड़े से वो हम promote करते हैं. So this is yes, you won't be finding alcohol here because we want families to go on a natural high all together with music, with love and happiness. This new year 2026, I am playing at Hockey Stadium, which is organized by Country Club, and this is 18th edition, and it's happening worldwide, and it's happening in 18 cities. Okay. And the basic theme is War of the DJs. We are 2 DJs, DJ Vinish and DJ Ecstasy. We'll be performing for 3 hours, Bollywood, Punjabi. See, it's very hard, but people think it's very easy actually. When you people will be enjoying and we will be working. And Saturday, Sunday is our working days, Friday, weekends, and Monday and Tuesdays are off. It's very difficult to manage everything balance. ఇక ఐటీసీ కోహినూర్, తాజ్ డెక్కన్, ద పార్క్ వంటి స్టార్ హోటల్స్ తో పాటు సిటీ అవుట్స్కట్స్ లోని బిగ్ బుల్ క్లబ్లలో ప్రత్యేక ఈవెంట్స్ జరుగుతున్నాయి. సిటీలో దాదాపు 100కు పైగా మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటే ఆయా ఈవెంట్స్ ని బట్టి ఒక్కొక్కరికి 2000 రూపాయల నుంచి 8000 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు ఆర్గనైజర్స్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టర్ వేసినందుకు బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ను ఏకపక్షంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఇలాంటి అరెస్టులు తెలంగాణ విశ్వసనీయతను ఎలా పెంచుతాయని ప్రశ్నించారు. అక్రమ అరెస్టును స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని అణచివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని ఎక్స్లో పోస్టు చేశారు కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కాలం నాటి విధానాలను, నియంత పోకడలను తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు.